హలో మీరు గిన్నెల సౌండ్లు చేయండి పర్లా. పోతారా పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? ఆ తాలింపు నిన్న మాను కొట్టున్నాము. ఏం ఫీల్ ఉండదు నా అంత ఫాస్ట్ గారు వంటలు చేయరు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. పట్ట నేను వండుతుంటే వాళ్ళకి రైలు పరిగెత్తా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్. సో మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, డిన్నర్ ఆప్షన్స్ అనమాట ఇవి. సో మనం డైట్లో కూడా లంచ్కి కూడా ఇది ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి హెల్దీవి వెజ్లో రిచ్ ఇన్ ప్రోటీన్, అంటే ప్రోటీన్, ఎమినో యాసిడ్స్ చక్కగా, అంటే అన్ని నాన్ వెజ్లోనే ప్రోటీన్ ఉందనుకోకర్లేదు. రోజు నాన్ వెజ్ తినలేము, అండ్ వెజ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గాలి అంటే గట్ని క్లియర్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. సో ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లమ్కి, గట్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, పైన మంటగా వస్తున్న ప్రాబ్లమ్స్కి కానీ డైట్ కావాలన్నా యూ కెన్ కన్సల్ట్ వెనిలా స్పార్కిల్. సో మేము దాని ప్రకారం మీ గట్ని క్లియర్గా, నీట్గా అట్లీస్ట్ 50 to 60% నయం చేస్తాం. సో ఇప్పుడు గట్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి, అసలు వెజ్ తింటే అసలు ఏ ప్రాబ్లం రాదండి. సో రోజు నాన్ వెజ్ తినలేం కాబట్టి వెజ్లో ఆప్షన్స్ చూపిస్తున్నాను. హియర్ వి గో. చట్నీ ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఈ విధంగా చేసుకోండి చట్నీ. సో ఆయిల్ వేస్తున్నానండి. సో నా ఫేవరెట్ అల్లం. అందరూ అల్లం అంత తినొచ్చు అంటే వేగితే తినొచ్చు, అల్లం మంచిది కట్టుకి. సో కొంచెం అల్లం తీసుకుంటున్నాను. సో కొంచెమే పచ్చిమిర్చి వాడుతున్నా, అంటే అల్లం ఆల్రెడీ కారం ఉంటుంది. జీలకర్ర, నేను ఆవాలు వేస్తాను, మెంతులు కూడా వేస్తాను, కొంచెం మిరియాలు వేస్తాను. ఈ ఫ్లేవర్స్ బాగుంటాయి, మీరు ట్రై చేయండి ఈ ఫ్లేవర్స్. సో ఇప్పుడు ఇవి ఉడకబెట్టిన శనగలు అనమాట, వీటితో చట్నీ చేసుకున్నాం. సో కొంచెం చింతపండు వేయాలి కదా. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఎప్పుడు పుట్నాలతోటి పల్లీలతోటే చట్నీ అవసరం లేదు. ఈ చట్నీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రోటీన్కి ప్రోటీన్, అమినో యాసిడ్, మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా రాదు. అల్లం చక్కగా గట్ ఫుడ్ వేసాము, జీలకర్ర వేసాము, ఇంకా సోంపు కావాలన్నా వేసుకోవచ్చు. సో ఇది చల్లారనిద్దాం. సాల్ట్ తగినంత. చూసారా ఇది ఎంత పొడవ వచ్చిందో మొలక. ఇలా మొలకలు తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్టు వేసేసుకోవచ్చు. అంటే పెసరట్టు అయినా, పనియారం అంటే గుంట పొంగనాల్లోకైనా. నేను ఎక్కువ గుంట పొంగనాలు ప్రిఫర్ చేస్తా, టేస్టీగా ఉంది. సో రోస్టెడ్ చెన్న, ఇందులో చాలా సత్తు అంటారు, చాలా ప్రోటీన్ ఉంటుంది. చక్కగా ఇది ఒక కప్పు వేసేద్దాం. కొంచెం పచ్చిమిర్చి వేస్తుంది, కరివేపాకు, గ్యాస్ రాకుండా వామ్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, అంతేం స్మెల్ రా. కర్డ్, సాల్ట్, సో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది, ఇది నాన్ స్టిక్ది. దీనిలో ఆనియన్, పచ్చిమిర్చి కావాలంటే కూడా మిక్స్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసాను. సో దీనిలో ఆనియన్ కావాలంటే ఆప్షనల్గా మీరు మిక్స్ చేసుకోవచ్చు, ఇంకా వెజ్జీస్ కావాలన్నా మిక్స్ చేసుకోవచ్చు. సో లిడ్ క్లోజ్ చేద్దాం, సిమ్లోనే కాల్చాలి. అలా వచ్చింది కదా పొగ, అయిపోయింది. టేస్ట్ చూసేద్దామా. ఇప్పుడు వేడి వేడిగా తినాలి, నాకు మరీ వేడి వేడిగా నేను తినలేకపోతున్నా. ఇలాంటి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లేదా డైట్లో లంచ్కి కూడా ఇది తినచ్చు. సో ఇందులో ప్రోటీన్ ఉంది అండ్ కార్బ్స్ ఉన్నాయి, అండ్ ఇందులో కూడా చక్కగా ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి. సో బ్రెయిన్కి హెల్దీగా మంచి కార్బ్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, చక్కగా ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో లెమన్ పిండేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఆనియన్ పైన లెమన్ పిండితే ఆనియన్ స్మెల్ రాదు. సో టేస్ట్ చేసేద్దామా. మొలకెత్తినవి ఏవైనా ఉంచుకున్నా ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. ఎంత బాగుందో ఎప్పుడైతే చెప్తా కదా, నిజంగా బాగుంది, కొత్త టేస్ట్. ఈజీగా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్. హెల్త్కి హెల్త్, చట్నీ తిన్నా హెల్తీగా. ఇవి ఒక 5-6 తిన్నా కూడా కడుపు అంతా నిండిపోయి ఉంటుంది. స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, ప్రోటీన్ మనకు మంచిగా పుష్కలంగా వస్తుంది. పెరిగేసాం కాబట్టి
గట్కి మంచిది, అల్లం వేసాం కాబట్టి గట్కి మంచిది. సో మనం తినే ప్రతి మీలు యూస్ఫుల్గా తింటే చాలా బెటర్ అనమాట. అలాగో దోశలు ఇడ్లీలు తింటూ ఉంటాం, దాని బదులు ఇలాంటివి చేసుకొని తింటే పిల్లలకైతే చాలా మంచిది. ఇలాంటి మంచి ఫుడ్స్ తిని నిద్ర ప్రాపర్గా పోతే, ఎక్సర్సైజ్ వీక్లీ 3 or 4 days చేస్తే మన గ్రోత్ హార్మోన్ కూడా యాక్టివేట్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయితే మనకి ఏ రోగాలు రావు, చాలా వరకు తగ్గుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకుంటూ చక్కగా హెల్తీగా తింటూ హ్యాపీగా ఉండొచ్చు. అంటే మనం కుక్ చేసే దాంట్లోనే కొన్ని మోడిఫికేషన్స్. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇవన్నీ ఈజీగా చేసుకోగలరు. నేనైతే ఫాస్ట్గా చేయగలను. ఎంతమంది ఫాస్ట్గా చేయగలరు? సో ఎవ్రీ టైం చెప్పేదే, సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.